ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలు మనము, దేవుని బిడ్డలను లోక సంబంధులము కాము. దేవుని బిడ్డలను మట్టితోనే చేయమన్నాం, కానీ మట్టి వారము కాదు, ఆత్మ సంబంధమైన వారము. ఈ విషయాన్ని ప్రతి దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలకు భూ సంబంధమైనటువంటి వారిగా ఉండకూడదు. మనము ఈ లోకములో యాత్రికులమని ఏం చేసుకున్నారంటే అబ్రాము వారి ప్రాణాలని విశ్వాసంతో ప్రభువుకు అప్పగించుకున్నారట. ఏప్రిల్ రాసిన 10వ అంత చక్కగా రాయబడతారు. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ సేవకుడు ఆ సిరియా రాజు చెప్తా ఉన్నాడు, అయ్యా అక్కడ వారు తప్పించేవారు, వారి పక్షంగా సహాయం చేసేవారు ఎవరు లేరు, కానీ అక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఏమిటంటే ఆ ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాట ఇశ్రాయేలు రాజులకు తెలియజేసినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ప్రియమైన బిడ్డలారా, లోక సంబంధులుగా ఉన్నంత వరకు ఈ మాటలు మనకు అర్థం కావు. ఈ రోజు దేవుని బిడ్డగా బ్రహ్మాండ నాతో మాట్లాడు. కీర్తనకారుడు 19వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించు, నీ వాక్యమే నాకు త్రోవ చూపించు, నీ వాక్యమే ఆ త్రోవలో నాకు వెలుగై ఉన్నది, నీ వాక్యమే నాకు ఆహారమై ఉంది, నీ వాక్యమే నాకు జ్ఞానమై ఉన్నది, నీ వాక్యమే నేను అన్ని పరిస్థితుల నుంచి కాపాడుకున్నాను నడిపిస్తా ఉన్నది. నీ వాక్యమే నా జీవిత ప్రయాణంలో నాకు ఒక తన్నుగా నిలిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఆ ధన్యత ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకోవడమే కాదు, దానిని మన జీవితాల్లో అనుకరించుకోవాలి. దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. యెషయా గ్రంథంలో చెప్పబడినట్టుగా నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశాలు వంటివి కావు. భూమి ఆకాశం కంటే ఎంత ఉన్నతంగా అంత గొప్పవి నా తలంపులు. మనము మాత్రము కింది వారిగా ఉండకూడదు. చాలా మంది నేను గమనిస్తూ ఉన్నాను, ఎన్ని మార్పులు చెప్పినా సరే వినకుండా తమ జీవితాన్ని తన ఇష్టానుసారంగా నడిపించుకునేటువంటి వారికి ఇది ఒక హెచ్చరిక. నువ్వు దేవుడికి భయపడి దేవుడికి రాబడి జీవించవా? దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను కాపాడుతాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన చేసిన ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడికి చెప్పు చెప్పులో లేకుండా నా జీవితాన్ని నా ఇష్టానుసారంగా తీసుకుంటానని పనికొచ్చే మాట కూడా పనికి రాకుండా పోతే దానికి అదేంటి? మట్టి పాలు. ఎందుకంటే కొండను బొమ్మను చేసిన వాడే అది నచ్చకపోతే దాన్ని పడగొట్టేసి విరగొట్టి మళ్ళీ ఒక చక్కని పాత్ర అంటే ఏం చేస్తాడు? పనికొచ్చే పాత్రలో చేస్తాడు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఈ జ్ఞానం మనం సంపాదించుకోకపోతే దేవుని బిడ్డలారా, రాబోయే ఉగ్రత నుంచి తప్పించేవాడు ఎవరు అని ఆనాడు యోహాను మాట అన్నిటికి చెప్పాడు, మనకు ఉన్నటువంటి యూదులకు చెప్పాడు. కానీ రక్షింపబడినటువంటి మనకు అది ఒక హెచ్చరిక ఉన్నదన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కొన్ని ఆత్మీయ సత్యాలు మనకు కనబడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సేవకుడు ఆ ఎలీషా ప్రవక్త గురించి ఒక మాట చెప్పాడు. ఏమిట్రానంటే, అయ్యా రాజుగారు, మనము మన టెంపుల్లో వేసుకునే ప్లాన్లన్నీ ఎవరికి కనబడుతున్నాయంటే ఎలీషా కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డల యొక్క జీవితాలు, దేవుని యొక్క కార్యాలు గొప్పగా ఉంటాయి. దేవుని బిడ్డలుగా దానికి వచ్చిన సాక్ష్యం తన సేవకుల్లో ఒకటిస్తున్నాడు. వీరి దేవుడు గొప్పవాడు. ఆ దేవుని యొక్క బిడ్డలు ఎంత గొప్పవారు అంటే, ఇదిగో ఆ ప్రవక్తతో మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇక్కడ మాట్లాడుకుంటున్న మాటలు అతనికి తెలిసిపోతా ఉన్నాయి. ఆయన వెళ్ళి ఎవరు చెప్తా ఉన్నాడండి? ఇశ్రాయేలు రాజుకి చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఆశ్చర్యం కాదా? అందుకనే కీర్తనకారుడు అంటాడు, యెహోవా దేవుడు కాగలదల్లు ధన్యులు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ప్రభువుని బట్టి ఆనందిస్తూ ఉండాలి, ప్రభువుని బట్టి బలం కలిగి ఉండాలి, ప్రభువుని బట్టి మనము మరి ఒక రకంగా విశ్వాస నామలో మనం ఎంతో ధైర్యంగా ముందుకు కొనసాగవలసిన వారిగా ఉన్నాం. ఆ మాట ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఒక గొప్ప ఆత్మీయ సెక్షన్. నా జీవితంలో కూడా ఒకనొక సమయంలో ఇది నన్ను కాపాడింది. నేను కూడా ఈ వాక్యం యొక్క
నిజమైనటువంటి అనుభవాన్ని నేను చూశాను. అదే ఈ రోజు నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది, నన్ను కాపాడింది. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కారణమే అదే. ఏమిటంటే ఎక్కడో మాట్లాడుకున్న మాటలు ఎవరికి నిలబడ్డాయంటే ఆ మాటలు ఏం చేసి ఇశ్రాయేలు వారిని కాపాడుతున్నాయి లేదా? అది కళ్ళలో పడిపోతున్నాడు ఈ సిరియా రాజు. నేను ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఎలా తప్పించుకుంటున్నారంటే వారి పక్షిగా ఎవరు లేరు, కానీ ఒకడు ఉన్నాడు వాళ్ళ దగ్గర. ఎవరంటే ప్రవక్త ఎలీషా. ఎలీషా ఉత్తరం ఏంటి? ఎలీషా ప్రభువును ఎరిగిన వాడు, ప్రభు యొక్క దాసుడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రేమతో పెట్టారా? ఈ రోజు ఈ విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును సేవించే ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క దాసుడు, ప్రభు యొక్క దాసురాలు. కాబట్టి మాస్టర్ గారు చూసుకుంటారా ఒకవేళ మీరు అనుకుంటున్నారో, నీ వంతు బాధ్యత కూడా ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ ద్వారా కూడా అనేక మంది జీవితాల్లో అనేకమైన మేలులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం ముందుకు వెళదాం. అందుకు రాజు మీ మనుషులను పంపి అతను తెప్పించినట్టు నీకు వెళ్ళి అతను ఉన్న చోటికి చూచి రమ్మని సెలవీయగా అతను దోతానులో ఉన్నాడని, దోతానంగా ఊరు పేరు ఉన్నాడని వర్తమానం వచ్చింది. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాడు. వారు రాత్రి వేళ వచ్చి 4 దిశలను పట్టణము చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెంతలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతగా అతని పనివాడు, అయ్యో నా ఎరిగినవాడా, మనము ఏమి చేయమని ఆ దైవజనునితో అనగా. దేవుని స్తోత్రం కలుగును కాక. సో మొత్తానికి ఏదేమైనా సరే ఈసారి మాత్రం మనం వదలడానికి వీల్లేదని చెప్పి రాత్రికి రాత్రి వేశారు అన్నాక. ఈ సిరియా వాళ్ళు రాత్రికి రాత్రి మరి ఆ పట్టణాన్ని చుట్టేటటువంటి ప్రయత్నం చేసి మొత్తానికి తెల్లవారుజాము కదా ఇశ్రాయేలు రాజ్యం చుట్టూరు కూడా సిరియా రాజు యొక్క సైన్యం ఎలా ఉందండి? గుర్రాలతో, రథాలతో, మరి సైన్య సమూహంతో నిండిపోయినటువంటి స్థితిని మరి ఎలీషా ప్రవక్త దగ్గర పనిచేస్తున్నటువంటి జూనియర్ పాస్టర్లను అన్నాడు. వెంటనే వారు బయటకు వచ్చి చూసేటప్పటికి ఈ రథాల చప్పుళ్ళు, ఈ గుర్రాల చప్పుళ్ళు, ఈ సైన్యం యొక్క అలిపిని చూసిన వెంటనే నా ప్రియమైన మరి యజమాండ లేకపోతే దర్జండ, ఇదిగో మన చుట్టూరా కూడా ఏమున్నాయండి? రథములు, శత్రువుల యొక్క రథములు మనం చుట్టుకొని ఉన్నాయి. ఇక మన పని అయిపోయింది అని అనుకున్న సమయంలో ఈ రోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఈ చూచే కళ్ళు అనేటటువంటి ఆ టైటిల్ జాగ్రత్తగా గమనించాం. ఇక్కడి నుంచి మొదలవుతా ఉంది. ఏమిటంటే చూడండి 15వ వచనం, దైవజనుడైన అతని పనివాడు లేకపోతే చెప్పింది. అది చూసిన తర్వాత 16వ వచనం అంటాడు, అతను భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పాను. దేవుని స్తోత్రం. ఇక్కడ మాట ఇది విశ్వాస ప్రవచనం. ఏమిటంటే ఇది దైవజనుడైన ఎలీషా గారు విశ్వాసంతో పలికినటువంటి మాట. ఈ రోజు ఈ విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. చుట్టుముట్టారన్న సంగతి ఆ ఎలీషా గారి దగ్గర పనిచేస్తున్నటువంటి జూనియర్ పాస్టర్లు ఇలా చెప్తున్నట్టే, ఏమి భయపడవద్దు, వారి కంటే మన పక్షంలో ఉన్నవారు ఇంకా ఎక్కువగా ఉన్నారనేటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్పినప్పుడు చూడండి ఏమంటాడు 17, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండిట చూచెను. స్తోత్రం కలుగును కాక. దీన్ని మనం ఏమంటామంటే విశ్వాస నేత్రంలో అంటాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ దప్పిగా, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ నశించుకోడు. నా యందు విశ్వాసం ఉంచువాడు దేవుని మహిమను చూస్తాడు. నా యందు విశ్వాసం ఉన్నవాడు జీవితంలో జీవ జల నదులు పొంగిపోతా ఉంటాయి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన దానికంటే అద్భుతమైన కార్యాలు ఇంకా గొప్పవి చేస్తాడు.
కాబట్టి ఈ రోజు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నీకు నాకు దొరికినటువంటి గొప్ప వరం ఏమిటంటే ఆ దేవుని యందు విశ్వాసం ఇచ్చిన ఆ గొప్ప వరం దేవుని కృప ద్వారా మనం పొందుతున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి మాటలు మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసము, ఆ విశ్వాసం అనే వరాన్ని మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. దీన్ని అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే విశ్వాసం అనే ఏం పట్టుకోవాలంటే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. దానికంటే ముందు దేవుడు ఏమి ఇచ్చాడు మనకి? ఆయన నీతి వస్త్రం ఇచ్చాడు, ఆయన రక్షణ వస్త్రం ఇచ్చాడు, ఒక చేతిలో ఖడ్గం ఇచ్చాడు, వాక్యం అనే ఖడ్గం ఇచ్చాడు, ఒక చేతిలో విశ్వాసం అనే డాలును కూడా పట్టుకుని ఇచ్చాడు. కాబట్టి ఆ విశ్వాసంతో మనము ప్రభు సన్నిధిలో బ్రతుకువారుగా ఉన్నాము. కాబట్టి మన జీవితంలో శత్రువులను చూచో పరిస్థితులను చూచో మనం కృంగిపోయే వారం కాదు. కానీ ఈ రోజు నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను కాపాడుటకు నీ దేవుడైన యెహోవా ఎప్పుడూ కూడా తన దూతలను కావలి ఉంచుతున్నాడు అనేటువంటి వాగ్దానం ఇక్కడ మనము చూస్తున్నామా? ఎలీషా ఆ పనివాడికి ఆ చుట్టూరు ఉన్న శత్రు సైన్య రథాలే కనపడుతున్నాయి, గుర్రాలే కనపడుతున్నాయి. కానీ అక్కడ చూడండి, ఎలీషా చక్కని మాట చెప్పాడు. ఏమంటాడంటే, అయ్యా భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అదుపులై ఉన్నారని చెప్పి. దేవుడు స్తోత్రం. దేవుడు నీకు నాకు ఎవరు పెట్టాడమ్మా? తన దూతలను కావలి పెట్టాడు. ఈ విషయాన్ని మర్చిపోయి మన జీవితంలో అనేకమైన ఆత్మీయ సత్యాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు వాటిని మనకు మనసు పెట్టి, ఎలాగైతే మరియమ్మ యేసు ప్రభువును గురించిన విషయాలని తన మనసును పెట్టుకొని ప్రతి పరిస్థితిని కూడా నిలబడింది, కానీ కృంగిపోలేదు. కృంగిపోయిందా మరియమ్మ? ఎక్కడా నిలబడింది తప్ప కృంగిపోలేదు. ఆమె గర్భంలో పుట్టిన యేసు ప్రభు యొక్క పుట్టు కూడా ఆమె పుట్టినప్పుడే విన్నది. ఆయన మరణం యొక్క పరిస్థితులు కూడా ఆయన మరి పరిశుద్ధ మందిరంలో ఆ శిల్పేల ద్వారా కూడా అన్నిటికీ కూడా ఆమె సిద్ధపడింది. రాబోయే పరిస్థితులను తను నిలబడ్డైంది. కారణము దేవుడు తనకి ఇచ్చినటువంటి విశ్వాసం అనే వరం. నా యందు విశ్వాసం ఉంచు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన మన పక్షంగా. కాబట్టి ఈ రోజు ఆ విశ్వాస జ్ఞాపకములు మనం కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ ఎలీషా తన యొక్క జూనియర్ పాస్టర్ కోసం ప్రార్థన చేశాడు. ప్రభా, వీడు చూసినట్టు వీడి కళ్ళు తెరవబడి అన్నప్పుడు వెంటనే వాడి కళ్ళు తెరవబడినప్పుడు అప్పుడు ఏం చూస్తూ ఉన్నాడు ఏంటంటే చుట్టూరు కూడా పర్వతం అగ్ని రథముల చేత చుట్టూరు కూడా నిండుకునేవాడు. ఈ దేవుడి స్తోత్రం కలిగి కాక ఏమనుకుంటున్నావు దేవుడి బిడ్డ? ఈ రోజు నీ జీవితంలో నాకెవరు సపోర్ట్ లేదు, నాకెవరు తోడు లేదు, మాకు ఏది లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ చుట్టూరు దేవుడు తన దూతలను కావలి ఉంచినాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప ధన్యుడు ధన్యురాలు ఈరోజు. దేవుడు నీకు నీ శత్రువులను చూసే కాదు, ఆ శత్రువుల కంటే ఎక్కువగా నిన్ను కాపాడేటటువంటి తన దేవదూత సైన్యాన్ని నీ చుట్టూరు పెట్టాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రేమ బిడ్డలారా, నీ చుట్టూరు ఉన్న పరిస్థితులు అవి ఏమీ కూడా కావు. ఎందుకంటే దేవుడు ఆ పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సహాయాన్ని చూసే విశ్వాసపు నేత్రాలు ఈ రోజు ఆయన మనకు దయచేసి ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా సంఖ్యాకాండంలో మీరు జాగ్రత్తగా చూసినప్పుడు 22వ అధ్యాయం 27వ వచనం నుంచి 30వ వచనాలు, ఆ 5 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు అక్కడ మరి ఆయన దేవుడు బిలామును అడ్డుకున్నటువంటి ఆ పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అది చూస్తూ ఉన్నప్పుడు 27 నుంచి మీరు చూసినట్లయితే గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడ్డ గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదను
నిన్నేమి చేసిందని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న యెడల నిన్ను చంపేదనని గాడిద అన్నావు. అందుకు గాడిద, నేను నీ దానమైనది మొదలుకొని నేటి వరకు నిన్ను ఎక్కుచు వచ్చిన నీ గాడిద కాదా, నేను ఎప్పుడైనా నీకు ఇప్పుడు చీట కదా అని బిలాముతో అనగా, అతను లేదనను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతను చూచి తల వచ్చి సాష్టాంగ నమస్కారం చేయగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన పిల్లలారా, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం చేకూర్చుకోకూడదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి ఆ దేవునికి నీవు నేను కూడా ఎంతో నమ్మకంగా జీవించవలసిన వారుగా ఉన్నాం. కానీ ఇక్కడ పరిస్థితులను మీరు చూసినట్లయితే బాలాకు రాజు యొక్క ఏంటంటే ఏమంటారు ఆ మాట పెంచుకొని పెట్టడం ఏసీ కోరుకుంటున్నారు. ఏమంటున్నారు? లంచానికి అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, ఈ ఇశ్రాయేలు నువ్వు చూపిస్తే చాలు వారిని నేను జయించేస్తాను. అదే కదా జాగ్రత్తగా గమనించండి. ఈ ఇశ్రాయేలును శపించేస్తే చాలు బిలాము ప్రవక్త, నేను నీకు కావాల్సినటువంటి ధనంతో నేను నిన్ను నింపేస్తాను. కానీ ప్రియమిత్రులారా, దేవుని బిడ్డలు మర్చిపోతున్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీ పక్షంగా ఉన్నవాడు, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నవాడు, తల్లిదండ్రులను బిడ్డగా ఉన్నప్పుడే నిన్ను ఎరిగి ఉన్నాననేవాడు, చూడుము నేను నా అర్జంతులో చెప్పి ఉన్నానని నీతో సెలవించి నిన్ను అందరినీ కూడా ఆ పాలకులు పాలించేటటువంటి ఆ నూతన యెరూషలేము ఆ పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్తానని వాగ్దానం చేసి యేసుక్రీస్తు రక్తంలో నన్ను కడిగి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నవాడు నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టనన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కానీ బిలాము అయితే ఆ లంచానికి మరి పడిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడండి? ప్రవక్త యొక్క విలువ పడిపోకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త యొక్క విలువ పడిపోకూడదు. నలుగురి మధ్య ఆ పరిస్థితి కలగ చేయలేదు. తన గాడిని ఎక్కి వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆ దారి ఎదుట మరి అతనికి తెలియకుండానే అతను ఎందుకు పడిపోయాడని ఆ కోపంతో గాడిద చూపెట్టాడు. కానీ ఆ గాడిద వెంటనే స్వరం, దేవుడు ఆ గాడికి స్వరం ఇచ్చినప్పుడు, ఎంతకాలం కూడా నేను నా మీద మోసానే, నీకు దాసుగా రాశిగా నేను పనిచేశానే, అసలు నేను కొడతానని వెతుకుంటున్నావు, నేను తగ్గేస్తానని వెతుకుంటున్నావు, అసలు నీకు ఎందుకు వచ్చింది ఇలాంటి ఆలోచన? కానీ చూడాల్సింది చూడట్లేదు, చూడకూడదు అన్నీ చూస్తున్నావు, చేయకూడదు అన్నీ చేస్తున్నావు. నా కళ్ళ ముందు ఎవరు కనపడుతున్నారో తెలుసా? నా కళ్ళ ముందు ఒక దేవత తన బలమైనటువంటి ఖడ్గాన్ని పట్టుకుని దారి కట్టగా నిలబడ్డా నేను చూస్తున్నాను, నీకు కనపడలేదా అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఆ గాడి యొక్క మాట వినగానే అక్కడ బిలాము ఏం చేసాడంటే దేవుడు కళ్ళు తెరిచాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. మళ్ళీ నేను వెనక భాగాన్ని పెడతాను. చూడలేని వారి చూపులు పొందుతున్నారని యేసు ప్రభు వారు యోహాను భక్తులు గారు తన శిష్యులకు అప్పగించి, అయ్యా నీవేనా మెస్సయ్యా, ఇంకా అనుకున్నా ఎదురు చూడలేరంటే, చూడలేని వారు చూస్తున్నారు, నడవలేని వారు నడుస్తున్నారు, ఇదిగో ఈ భూదిగంతులకు సువార్త ప్రకటింపబడుతూ ఉన్నదని ఎడు చెప్పు అని అన్నప్పుడు వాళ్ళు అంతకన్నా సంతోషించి, చూడవలసిన వారు చూడవలసిన వారే ఉండగా కన్ను నుండి కూడా చూడలేని స్థితిలో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు బిడ్డలారా, దేవుడు నీ పట్ల నా పట్ల తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక, మనము ఆయనను చూసే వారుగా ఉండాలి, ఆయన ప్రణాళికను ఎరిగిన వారుగా ఉండాలి, ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చే వారుగా మనం ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏ పరలోకాన్ని అయితే నీకు చూపిస్తా ఉన్నాడో ఆ పరలోక రాజ్యం మార్గంలో నేను నడుచుకుంటున్నప్పుడు నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా నీకు పావు వలె వివేకం కలిగి పావుల వలె నిష్ఠంగా వెళుతూ ఉన్నప్పుడు
నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లోంచి కూడా నిన్ను కాపాడటం ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ నేత్రములు, నీ ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళిక మీద గురిపెట్టుకుని వెళ్ళవలసిన వారిగా ఉన్నామన్న విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. చూడలేని వారి కళ్ళు తెరవ చేస్తా ఉన్నాడు, చూచే వారి కళ్ళు మూసి పడేస్తా ఉన్నాడు, మళ్ళీ నడికి వస్తా ఉన్నాడు. మళ్ళీ అదే 2వ గ్రంథం 6వ అధ్యాయం. ఇప్పుడు ఆ దాసుడి యొక్క కళ్ళు తెరుచుగానే ఆ దాసుడు ఏం చూసాడండి? చుట్టూరా ఉన్నటువంటి పర్వతాలన్నీ రథములతో మనకి కాపుదల ఉండడం చూశాడు. కానీ అక్కడ ఇంకో సన్నివేశం జరిగింది. ఏం జరిగింది అని మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఆ 2వ గ్రంథంలో ఆ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాట కింద మాట, అప్పుడు ఎలీషా చూడండి ఏమన్నాడు 18వ వచనం. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొద్దుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం శత్రువును చూసి మనం భయపడుతున్నాం. దేవుడు భయపడడానికి, పిరికితనంతో బతకడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. కొరింథీ రాసిన పత్రికలో చెప్తా ఉంటాడు, పిరికి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. ఆయన భూమి ఆకాశముల కంటే ఉన్నతమైనటువంటి దేవుడు. అటువంటి ఉన్నతమైన దేవునికి ఆరాధించేటటువంటి ఆయన సొత్తైన ప్రజలము ఈ భూమి మీద. దేవుడు స్తోత్రం కలిగిన కాక. కాబట్టి దేవుడి బిడ్డగా పిరికితనానికి భయపడడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు. నా పక్షముగా ఉన్నవాడు ఎవరో తెలుసా? భూమి ఆకాశము సృజించిన దేవాది దేవుడని యెహోవాని నీవు నేను పలుక బదులుగా ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆయన ఎల్లప్పుడూ కూడా తన బిడ్డల చుట్టూ తన కావలి ఉంచి తన బిడ్డలకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితుల నుంచి కూడా వారిని కాపాడడం ఆయన ఎప్పుడు కూడా సిద్ధహస్తమే ఉన్నాడు. కాబట్టి ఎలీషా చేసిన ప్రార్థన, ఏ గండు వారైతే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు దేశ ప్రజలను నాశనం చేయాలని వచ్చారో వారందరికీ కూడా ఏం చేశాడండి? చూడలేని కళ్ళు చూచేటట్టు దేవుడు చేశాడు. చూచుచున్న వారి కళ్ళు ఎందుకు అవి మనల్ని నాశనం చేయాలంటే చూస్తున్నాయి కంటే వాటి కళ్ళను ఏం చేసాడంటే ఆయన మూసివేసేసాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. నువ్వు దేవుడు నమ్ముకున్నటువంటి దేవుని కొరకు నువ్వు జీవించేవాడైతే, దేవుని కొరకు నువ్వు రోషం కలిగి జీవించేవాడైతే ఈ లేఖనాలు నెరవేర్పని కూడా నీ జీవితాల్లో చూస్తావు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన వాగ్దానములు అవును అన్నట్టుగా ఉన్నాయి కానీ క్రీస్తులో కొట్టి వేయబడినట్టుగా లేవు. ఈరోజు ఈ జీవితంలో కూడా దేవుడు తన గొప్ప కార్యాలను ప్రదర్శించడానికి, నీ పట్ల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ అవి చూచే కళ్ళు నీకు నాకు కావు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈరోజు మనం అటువంటి ఆలోచనలో ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు అనేక రీతిగా గాయాలు పాల్గొన్నప్పటికీ కూడా దేవుడు వారి జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తా ఉన్నాడో ఇదిగో చూడండి. మోషే గారు స్టేట్మెంట్ ఇస్తాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయము ఆ 12వ వచనాన్ని మీరు చూసినప్పుడు, నిర్గమాకాండము 14వ అధ్యాయము 12వ వచనం చూపిస్తున్నాడు. చూడండి. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీకు చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుటి కంటే ఐగుప్తీయులకు దాసులు అమ్మయ్యే మేలని చెప్పి దేవుని స్తోత్రం విసిగిపోయి ఉన్నారు. బానిసత్వంలో మగ్గిపోయి ఉన్నారు. ఐగుప్తుల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. అయినప్పటికీ అరణ్య మార్గంలో అంట ఐగుప్తు నుంచి వాడు ఏంటి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళబోతా ఉన్నారు. ఆ మార్గమధ్యంలో ఇంకా ఐగుప్తు ఫరో యొక్క సైన్యములు వారిని తరుముచున్నటువంటి పరిస్థితుల్లో వారు ఫ్రస్ట్రేట్ అయిపోయారు, పురుగుపోయారు. అయ్యా బయట నుంచి వచ్చామన్న సంతోషం ఇంకా లేదు. వాళ్ళు ఇప్పుడు మనం తరుముతా ఉన్నారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం.
ఏమిటి మా పరిస్థితి? ఈ అరణ్యంలోనే మేము చచ్చిపోతామా అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ 11 వచ్చిన అంటాడు మోషేగా చూడండి, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. దేవుని స్తోత్రం. ఇంకేమంటాడు? మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. దేవుని స్తోత్రం. ఒక బలమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి మాట. ఆనాడు ఎలీషా ప్రార్థన చేస్తే దేవుడు కళ్ళు తెరిచాడు. అదే ఎలీషా ప్రార్థన చేస్తే ఆ కళ్ళు మరి ఆ సైన్యం యొక్క కళ్ళు మూసిపడేశాడు. ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుడు నీవు నేను చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన జవాబిచ్చే తండ్రిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ క్రొత్త నిబంధన కాలంలో, ఈ క్రొత్త నిబంధనే మనకు పంచకాలానికి కనిపిస్తున్నటువంటి ఈ కాలంలో ఆనాటికి ఈనాటికి దేవుని యొక్క ఉద్దేశాలు ఏమి మారలేదు. కానీ నీకు ప్రార్థన చేయగా యెహోవా ఆలకించును, ఈ దీనుడు మొదలుపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో అతన్ని విడిపించిన 34 దావీదు కీర్తనలో ఉన్న ప్రతి మాట నేటికి కాదు రాబో దినముల్లో కూడా తన బిడ్డల పట్ల ఆయన నెరవేర్చి తండ్రిగా ఉన్నాడు. కానీ ఆయన ప్రార్థన ఆలకించని దేవుడు ఎంత మాత్రమో. కాబట్టి మోషే ఇస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్ మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఒకటే అంటాడు, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగచేయు రక్షణను మీరేం చేయమంటాడండి? ఓరక నిలుచుండి చూడండి. దానికి ఒక బలమైనటువంటి ఆయుధం కావాలి. ఎవరికి ఆయుధం అంటే విశ్వాసం అనే వరము నీ పక్కన నిలబడితే, నీలో ఉంటే ఎలాంటి నిన్నొచ్చినా సరే అవన్నీ కూడా దేవాది దేవుడు మన ముందు పటాపంచులు చేసి తన బిడ్డలను ఆనాటికి ఈనాటికి కూడా కాపాడుకుంటూ ఆయన ముందు ఉన్నాడనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకనే దేవుడు తన యొక్క మాటని ఏ రీతిగా తన బిడ్డల జీవితాల్లో నెరవేర్చుకుంటాడు అన్నప్పుడు ఆ 40వ అధ్యాయము 38వ వచనాన్ని మీరు చదవండి. 40వ అధ్యాయము 38వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండను, వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జాగ్రత్తగా గమనించండి. దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడని అక్కడ చెప్పి వదిలిపెట్టలేదు. దేవుడు వారి జీవితములలో వారి ప్రయాణము అంతట్లో కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే పగలు మేఘముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారి ప్రయాణములలో. అనగా అర్థం ఏంటి? నీ జీవిత కాలం పర్యంతము కూడా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించి నిన్ను కాపాడువాడే తప్ప నేను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాడనటువంటి సత్యాన్ని ఈ రోజు నువ్వు గమనించాలి. అలా గమనించాలి అంటే ఆ దేవుని యొక్క కార్యాలు చూచేటటువంటి మనోనేత్రాలు మనము సంపాదించుకోవాలి. అది మన జీవితంలో మనకు చాలా మేలైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకనే 33వ దావీదు కీర్తనలో ఆ 12వ వచనంలో అంటాడు కదా, యెహోవా తమకు దేవుడు కాగలనల్లు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నటువంటి జనులు ధన్యులు అంటాడు. అంతేకాకుండా 13వ వచనం అంటాడు కదా, యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచూ ఉన్నాడు, ఆయన నరులందరినీ కూడా దృష్టించుతూ ఉన్నాడు, ఆనంద నివాస స్థలంలో నుండి, తానున్నటువంటి నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు కూడా ఆయన చూచుతూ ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎక్కడ విడిచిపెట్టాడు దేవుడు? తానున్న నివాస స్థలంలో నుండి భూలోకములో ఉన్నటువంటి నివాసులందరినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నన్ను మర్చిపోయాడని అనగలవా? కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. మనం ఉన్న పరిస్థితుల్లో నీవు నీ దేవుడిని చూడగలుగుతున్నావా? అటువంటి విశ్వాసపు నేత్రములను కలిగి ఉన్నావా? లేకపోతే నీకు ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నువ్వు మురుగుపడుతూ
నీవు చూడగలిగిన దాన్ని చూడలేకపోతా ఉన్నావా? ఈ విషయాన్ని ఒక్కసారి మన జీవితాల్లో మనం పరిశీలించుకోవాలి. అందుకనే కీర్తనకారుడు రాసినటువంటి ఆ 46వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం చూసినప్పుడు అక్కడ ఎంత చక్కని మాట అంటాడో చూడండి. కీర్తనకారుడు 46వ అధ్యాయంలో యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనమును కలుగజేయువాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుపువాడును, ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు, ఆయనే ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్యజనులలో నేను మహోన్నతులు నగుదును, భూమి మీద నేను మహోన్నతులు నగుదును, సైన్యములకు అధిపతికు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. మీరు గమనించగలుగుతున్నావా? ఎక్కడాన్ని ఒకవేళ నువ్వు వెతుక్కుంటా ఉన్నావేమో, కానీ దేవుని యొక్క మాట నీకు వాగ్దానం ఇవ్వబడింది. ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు మన జీవితంలో మనం కోరుకుంటున్నావా? కోరుకోవాలి. అందుకని కీర్తనకారుడు 66వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు. 66వ అధ్యాయం 5వ వచనం ఏమంటాడు చూడండి. దేవుని ఆశ్చర్య కార్యములను చూడనండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు పిల్లోని ఎలాగో కాదు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆత్మస్వరూపుడు, రోషము కలిగిన దేవుడు. నాకంటే గొప్పవారు ఎవరు లేరు కాబట్టి నా తోడు అని అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. చెప్పండి, అంత గొప్ప దేవుడు నీరు మనం ఆరాధన చేస్తూ ఉంటాడుగా. ప్రభువా, మా పట్ల నీ కార్యం జరిగించున్నాయి కానీ ఆయన కార్యాలు చూడడానికి మనం ఎందుకు ఆశతో ఆయన అడగలేకపోతున్నాము? ఆయన కార్యాలను మనం ఎందుకు చూడలేకపోతా ఉన్నాము? ఏమి మనల్ని దేవుని కార్యాలను చూడలేకుండా అడ్డివేస్తున్నాయో ఒక్కసారి మనము పరిశీలించుకోవాల్సిన వారుగా ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే 27వ దావీదు కీర్తనలో దావీదు గారు ఒక చక్కని వరమడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతాడంటే, యెహోవా యొద్ద నేను ఒక్క వరమడిగింది, దాని పట్ల నేను ఆశతో ఏం చేస్తున్నాడంటే చూడండి 4వ వచనం అంటాడు. 24 యెహోవా యొద్ద ఒక్క వరమడిగింది, దానిని నేను వెతకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన మందిరములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరున్నాను. నువ్వు ఎక్కడున్నావు దేవుని కార్యాలు వినడానికి? ఎక్కడున్నావు నువ్వు దేవుని కార్యాలను గమనించడానికి? ఎక్కడున్నావు నువ్వు దేవుని యొక్క ప్రసన్నతను చూడడానికి? జాగ్రత్త దేవుడి బిడ్డ, ఈ రోజు నువ్వు ఉన్నటువంటి స్థలము అది దేవుని మందిరమా, లేకపోతే లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నావా? కానీ దావీదు అంటున్నాడు, ప్రభువా, నేనైతే నీ యొక్క ప్రసన్నతను చూడాలని, నీ మందిరములో నేను నిన్ను ధ్యానించాలని నీ కొరకు నేను ఆశతో కనిపెడతా ఉన్నానన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకనే యెషయా భక్తుడు గారు ఒక చక్కని మాట చెప్తారు. 30వ అధ్యాయము 15వ వచనం నుంచి 18 వచనాలు మీరు ఆ 3 వచనాలు చూసినప్పుడు అక్కడ యెషయా భక్తుడు గారు చెప్పినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తారు. 30వ అధ్యాయము 15వ వచనం నుంచి 18 వచనాలు నేను చెప్తాను చూడండి. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండటం వలన రక్షింపబడుదురు, మీరు ఊరకుండి నమ్ముకుంటే మీకు బలము కలుగును, అయినను మీరు సంబంధింపక అట్లు కాదు, మేము గుర్రములకి పారిపోతున్నట్టు కాగా మీరు పారిపోవలసి వచ్చును, మేము వడిగల గుర్రములకి పారిపోయేది బట్టిదే కాగా మిమ్మల్ని కలుపువారు వడిగల వారుగా ఉందరు, మీ పర్వతముల మీద నుండి
కొయ్యవలను, కొండ మీదలకు జెండావలను అగు వరకు ఒకరి గద్దింపులకు మీలో 1000 మంది పారిపోయేదు, 5 గద్దింపులకు మీరు పారిపోయేదు. కావున మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలవబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే గుర్రాలకి రథాలకి పారిపోదామని అనుకుంటూ ఉన్నారు, ఇటువంటి పారిపోతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో ఒక మాట గుర్తొస్తా ఉంది. యేసు ప్రభు వారు గలిలయ సముద్రంలో నుంచి అవతల గెరాసేను ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఆయన ఓడలో పడుకుని ఉన్నప్పుడు భయంకరమైనటువంటి అలలు, ఆ అలలు చూస్తున్న వారు ఎవరో కాదు, వారు కూడా ఒక గొప్ప మరి ఏ కాదు మత్స్యకారులే. వారికి అలల ఉధృతి తెలుసు, సముద్రం యొక్క స్థితిగతులు తెలుసు. కానీ అక్కడ వారు వేస్తున్న కేక ఏమిటి? ప్రభువా, మేము నశించిపోతున్నాం. దేవుని స్తోత్రం. కానీ అక్కడ ఆయన లేచిన వాడిని ఏమన్నాడు? ఒకటే ఒక మాట అన్నాడు, నీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఈరోజు మన ముందు ఆ విషయం ఒక పెద్ద సవాలుగా మారుతాం. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు నేను విశ్వాసం కనుగొననా అనే ప్రశ్న ఈ రోజు మనం వేయించుకోవడానికి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. దేవుడి యొక్క కార్యాలు మనము మన జీవితంలో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అలా చేయాలంటే ప్రభువా, నిన్ను చూసే కనులు నాకు దయచేయు, నీ విషయాలను నేను గ్రహించేటటువంటి మనసు నాకు దయచేయు ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించవలసిన వారుగా ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ రోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రకటన గ్రంథము మరి జాగ్రత్తగా మీరు చూసినప్పుడు చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలోకి వెళదాం. 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 18 వచనాలు. అక్కడ మరి యోహాను గారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన నేను మీకు తెలియజేస్తాను. నేను ముగిస్తాను ఒక 5 నిమిషాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి వచనాలు నేను చదువుతున్నాను. ఏమన్నాడు చూడండి. ప్రభు దినమందు ఆత్మ వశుడై ఉండగా బోర ధ్వని అంటే గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గా, తుయతైరా, సార్దీస, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు పంపుమని చెప్పుట. నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. జాగ్రత్తగా గమనించండి. ఏం జరుగుతుంది? మాట్లాడుతున్నవాడు ఒకడున్నాడు, రెండోది ఎవరు? వింటున్నవాడు ఒకడున్నాడు. మాట్లాడేవాడు దేవాది దేవుడైతే వింటున్నవాడు ఆయన ప్రియ శిష్యుడైన యోహాను గారు. ఇక్కడ 2 కార్యాలు జరుగుతున్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన శిష్యుడైన యోహాను వింటూ ఉన్నాడు. తర్వాత మనం ఎందుకు వెళ్దాము? తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఇక్కడ 3వ విషయం కూడా జాగ్రత్తగా గమనించండి. మాట్లాడుతున్నాడు, వింటున్నాడు, అక్కడ ఇంకో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏం చేస్తున్నాడు అంటే 7 సువర్ణ దీపముల మధ్యన ఎవరంటే మనుష్య కుమారుని పోలిన ఒకరిని ఏం చేశాడంటే యోహాను ఏం చేశాడు? చూస్తున్నాడా లేదా? జాగ్రత్త దేవుని బిడ్డ, నువ్వు దేవుని చూచేవాడుగా ఉండాలి. దేవుని కార్యాలను పరిశీలించి నా జీవితంలో దేవుని యొక్క కార్యాలు బలంగా జరిగేటట్టు నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువా, నేను మంచిగా ఉన్నప్పుడైనా నాకు వ్యతిరేకమైన పరిస్థితుల్లో లేకపోతే క్లిష్టమైన పరిస్థితుల్లో రాకుండా ఉన్నా నీ కార్యాలు నా జీవితంలో జరగాలి ప్రభువా అని నువ్వు ఆయన వైపు చూసేవాడుగా ఉండాలి. అలాంటప్పుడు ఆయన తను తాను నీకు కనపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ దీప స్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన వాడిని ఏమంటాడు యోహాను గారు? నేను చూశాను. జాగ్రత్త దేవుని బిడ్డ, ఈరోజు విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. నీవు దేవుని చూసేవాడిగా ఉండాలి, దేవుని స్వరం వినేవాడిగా ఉండాలి, దేవునితో మాట్లాడేవాడిగా ఉండాలి. నువ్వు సామాన్యుడు కావు. ఈ రోజు నీ విశ్వాసం ఎక్కడని యేసు ప్రభు ప్రశ్నించే పరిస్థితికి మనం తెచ్చుకోకూడదు. కాబట్టి నిన్ను చూసే కన్నులు
మనక గుర్తుందా? దాసి కన్నులు యజమానురాలి తట్టు, దాసి కన్నులు యజమాను చేతి తట్టు చూచుచున్నట్టు నేను చూచుచుందునయ్యా. హల్లెలూయా స్తోత్రము యేసయ్యా, ఇది నా ప్రార్థన ఆలకించు యేసయ్యా. మర్చిపోయా కొన్ని సంవత్సరాలు ఆ పాట. కాబట్టి దాసుని యొక్క కన్నులు యజమాని చేతి తట్టు చూచేటట్టుగా మన కన్నులు ఇప్పుడు కూడా దేవుని చూచేటట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఓకే, ఆఖరికి వచ్చేస్తున్నాను. 17వ వచనం చదువుకుందాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకు, నేను మొదటివాడును కడపడివాడును దీవించువాడును మృతుల రైతుని గాని యుగములకు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కాగా నీకు సూచిన వాటిని ఉన్న వాటిని వీటి కంట కలుపుకోబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములు గురించి మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుడు తన యొక్క కార్యాలను తన శిష్యుడికి అయినటువంటి మరి యోహాను గారికి ఆయన చూపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప ధన్యత! బైబిల్లో వారిని చూసేదని చెప్పి మనం సంబరపడిపోతున్నామా? లేకపోతే అర్థం చేసుకోవడానికైనా ప్రయత్నం చేస్తున్నామా? లేకపోతే ప్రభువా ఇదిగో నా స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని నాతో కూడా నువ్వు మాట్లాడమైనా, నాకు నువ్వు దర్శనమివ్వనైనా, నీ యొక్క సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకోనైనా అని ఒక ప్రార్థనను మనం చేయగలుగుతున్నామా? లేకపోతే ఈ లోక వ్యాపారంలో పడిపోయి మన జీవితాన్ని మనము దేవుని యొక్క ప్రణాళికల నుంచి తప్పు వేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు దేవుని చూచే కళ్ళు మనకు కావాలి. అందుకనే అపోస్తలుడు అయినటువంటి స్టెఫెను గారు అపోస్తల కార్యముల 8వ అధ్యాయంలో మీరు ఆ 55వ వచనాన్ని ఒకసారి చదివితే మనం ఆఖరిగా కొన్ని ఆ 2 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 55వ వచనం చదవండి. 8:40 వచనాలే ఉన్నాయి. ఏడో అధ్యాయము 55వ వచనం. చదవండి, త్వరగా చదవాలి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. తర్వాత అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. దేవుని స్తోత్రం. ఈ రోజు దేవునికి బలమైనటువంటి
చూచేటటువంటి యొక్క ఆయుధాన్ని నీ చేతిలో పెడతా ఉన్నాడు. ఈ రోజు దేవుని చూచేటటువంటి పనులు నీకు దయచేయడానికి నీకు ఒక గొప్ప వ్యక్తిని ఆయన అక్కడ పెట్టాడు. ఎవరు పెట్టాడు చెప్పండి? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఏం చేసేటండి? ఆకాశం వైపు చూచి దేవుని యొక్క మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమునందు నిలిచి ఉండుట చూచి. దేవుని స్తోత్రం. చూసారా అంత చక్కని మాట? దేవుడు చూచే కన్నులు నీకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడైనా. ఆయన చూచేవాడుగా ఉండాలని, ఆయన కార్యాలను పరిశీలించి చూచేవాడుగా ఉండాలని, నీ జీవితంలో దేవుని యొక్క బలమైన కార్యాలు జరిగేటట్టుగా నీవు ఆయన చూడాలని ఆయన ఆశతో ఉన్నాడు. అందుకని నేను మాత్రం విడిచిపెట్టకుండా ఆయన ఏం చేసేటండి? పరిశుద్ధాత్మ వరాన్ని నీకు ఇచ్చేసాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి ఆదరణ మనం చూడగలుగుతామో అప్పుడు మనము ఏం చేస్తామంటే దేవుని చూడడం ప్రారంభిస్తాం. దాన్ని మనం ఏమన్నామంటే మనో జ్ఞాపకములు తెరవగొట్ట మన తెలుగు భాష. కానీ ప్రస్తుతం ఈ లోకంలో ప్రకటనలు అక్కడ ఈ యుగ సంబంధమైన దేవత మనుషులకు ఏ కలుగజేస్తుందంటే గుడ్డిదనాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో భయంకరమైనటువంటి పాపంతో నిండినటువంటి మత్తు రసాన్ని ప్రజలకి అందించేస్తుంది. ఆ మత్తులో పడిపోయి వారు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం వింటున్నారో వారికి తెలియని పరిస్థితుల్లో చిక్కుపోయినటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఈరోజు నిన్ను నీ జీవితంలో తన కార్యము జరిగించి ఏ వాగ్దానం అయితే నీకు చేశాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు తాను నీ పట్టణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వాగ్దాన నెరవేర్పు కార్యాలు నువ్వు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆఖరిగా ఈ వచనం చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. ఇదిగో ఆయన మేఘానుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఈరోజు నువ్వు ప్రభువును చూసే పనులు సంపాదించుకోకపోతే ఒక రోజు వస్తుంది ఆయన వస్తానన్నవాడు ఎలా వస్తానన్నాడంటే ఆయన మేఘానుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము. కానీ ఆ రోజు మాత్రం నేను దేవుడు చూసేందుకు సమర్పడిపోలేదు. సమర్పడేవాడు ఎవడరా అంటే ప్రతిరోజు దేవుడితో మాట్లాడేవాడు, ప్రతిరోజు దేవుడి సందులో కనిపెట్టేవాడు, దేవుడు స్వరం వినేవాడు, వాడు చూచేవాడు. ఆ రోజు కూడా చూస్తాడు. కానీ ఆ రోజు ప్రతిదినం దేవుడిని చూసి దేవుడితో మాట్లాడేవాడు భయపడ్డాడు. కానీ ఇక్కడ చూచేవారు ఎవరో మీకు చూపిస్తారు. ప్రతి నేత్రము ఆయన చూచు. ప్రతి నేత్రము అంటే నమ్ముకున్నవాడు, నమ్ముకోలేనివాడు కూడా చూడు. కానీ ఆయన పొడిచిన వారు చూస్తారు. భూజనులు అందరూ కూడా చూసి ఏం చేస్తారంటే ఎందుకు కొట్టుకున్నారు? రక్షణను పొందుకొనక, దేవుని ప్రేమను తృణీకరిస్తూ, పాపములో నిండిపోయి, దేవుని కార్యాలను చూడలేక, దేవుని మనసును అర్థం చేసుకోలేక, దేవుని మాటలను గడచములు పెట్టుకుని వారి జీవితాన్ని ఇంకా పాపంలోనికి నరకంలో నెట్టేసుకున్నవారు వారు కూడా చూస్తారు. వారే వీరు. ఆఖరికి వారు గతి అంటే మన దినము దేవుని కార్యాలను చూస్తూ, దేవుని సదులు కట్టుకుని దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వాడు దేవునితో పాటు కుడిపార్శ్వం మీద ఉన్నాడట. కానీ వీళ్ళ పరిస్థితి ఏమిటంటే రొమ్ము కొట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు అప్పటికే రక్షణను పోగొట్టుకున్నారు. వారికి ఏం గతి? కానీ ఆ స్థితి మనకు కానీ ప్రభువా నేను చూసే పనులు నాకు దయచేయి, నా పట్ల నీ కార్యాలు జరిగించు, నా జీవితంలో నీ బలమైన నడిపింపును నేను చూడాలని ఆశపడుతున్నాను. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఆనాడు ఎలీషా ద్వారా ఆ దాసుడి యొక్క కన్నులు తెరవబడినట్టు నా కన్నులు కూడా తెరవనైనా, బిలాము కన్నులు తెరిచినట్టు నా కన్నులు కూడా తెరవనైనా, నిన్ను చూసే కన్నులు నీ
నీ ప్రసన్నతను చూసే భాగ్యం నాకు దయచేయాలని మనము మన చేతులెత్తి ప్రభు వైపు ప్రార్థన చేయవారుగా ఉన్నాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. పరమ తండ్రి, నా ప్రభువా, నా యేసయ్యా,